టూరిస్ట్ ఫ్యామిలీ ఏ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక బ్యూటిఫుల్ మూవీ భయ్య, చాలా మంచి ఫిలిము. మీ ఫ్యామిలీతో కానిచ్చు, మీ ఫ్రెండ్స్తో కానిచ్చు, మీరు కానిచ్చు అలా చూడండి. మనకు దేంట్లో స్ట్రీమ్ అవుతుంది ఈ ఫిలిం అని అంటే మనకు జియో హాట్‌స్టార్లో అయితే ఫిలిం అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో ఉంది. సో వెళ్ళి చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. మెయిన్గా ఈ ఫిలిం అనేది అంటే తమిళ్లో బాగా హిట్ అయిపోయింది, మంచి ప్రాఫిట్ అయితే పొందారు సో ఫిలింకి సంబంధించిన వాళ్ళు. సో ఈ ఫిలిము ఈ మన తెలుగులో కూడా చాలామందికి నచ్చింది. సో అది కూడా నేను చూసే ఫిలిం చూసాను. సో ఎస్పెషల్లీ నాకు కూడా అదే నచ్చిందని చెప్పచ్చు. మెయిన్గా ఫిలిం ఎలా ఉంటుంది, ఎటువంటి జోనర్లో ఉంటుందని అంటే ఒకటే పాట్లో రన్ అవుతుంది భయ్య. ఒక ఫ్యామిలీ, సో ఆ ఫ్యామిలీ ఏంటంటే శ్రీలంకలో ఒక పెద్ద సిచ్యువేషన్ వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర నివసించడానికి ఒక ప్లేస్ అయితే చూసుకుంటారు. సో ఆ ప్లేస్ ఏంది, మరి అక్కడ నివసిస్తున్న ఆ కాలనీ ఏంది, ఆ కాలనీలో ఉండే పీపుల్ అందరికీ ఎలా కనెక్ట్ అయ్యారు ఏందనేది ఎంటైర్గా ఫిలిం స్టోరీ. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది ఒక చిన్న ప్లాటే, కానీ దీంట్లోనే మనకి ఎక్కడ కూడా బోర్ కడియకుండా, ఎక్కడ కూడా మనకు ఇట్లా ఎంగేజ్ అనిపించకుండా సీన్ బై సీను చాలా బాగా చూపెట్టారని చెప్పవచ్చు. మెయిన్గా అది లైక్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కానియచ్చు, అండ్ అక్కడ కామెడీ పరంగా పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఉంటాడు, అతను కామెడీ కానియచ్చు, చాలా బాగా వర్కౌట్ అయ్యి నేను చెప్పొచ్చు. మెయిన్గా అండ్ అక్కడ తండ్రి పడే కష్టాన్ని మనం చూపెట్టడము, ఇక్కడ కొడుకేమో తండ్రి పడుతున్న కష్టాన్ని చూడడం, అవి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి భయ, అవి కొన్ని సీన్స్ ఉంటాయి. అవి మీరు ఫీలింగ్ చూస్తే తెలుసుకోండి, ఆ ఫీలింగ్ చూసి మీకు అర్థమవుతుందని చెప్పొచ్చు. మెయిన్గా అది మాత్రం బాగుంటుంది. అండ్ ఒక హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టు చూపెడతారు ఫిలింలో. అండ్ ఆపోజిట్గా కొంచెం పోలీస్ వాళ్ళని చూపెట్టుకుంటూ కొంచెం నెగిటివ్ వేలో వాళ్ళని తీసుకెళ్తారు ఆ ఫ్యామిలీ దగ్గరికి. అసలు ఆ నెగిటివ్ రోల్ ఏంది ఆ పోలీసు వాళ్ళకు వీళ్ళ మీద అనేది మీరు ఈ ఫిలిం చూసి తెలుసుకోండి. ఇదన్నట్టు ఇలా ఉంటుందని చెప్పొచ్చు. క్లైమాక్స్ పోర్షన్ ఏ గుడ్ క్లైమాక్స్ పోర్షన్తో ఎండ్ అవుతుంది ఫిలిం అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా ఆ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ పార్ట్ సీన్స్ ఉంటాయి. సో అది చూస్తే కొంచెం బాగానే కనెక్టబుల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. నాకైతే సెకండ్ హాఫ్ నచ్చింది ఫస్ట్ హాఫ్ కన్నా. అంటే ఫస్ట్ హాఫ్ ఓకే, కామెడీ పర్యం కానియచ్చు, వాళ్ళు అయ్యే ఆ లైఫ్ జర్నీ కానియచ్చు, అక్కడ ఎట్లా సస్టైన్ అయ్యారు అనేది చూపెట్టే విధానం కానియచ్చు, ఇలా అయితే రన్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో అసలైన కనెక్టబుల్ కానియచ్చు, అక్కడ వేరే ఆఫ్ అంటే ఉంటాయి కదా ఒక్కొక్క పర్సన్కి ఎలా ఎలా కనెక్ట్ అయ్యారు అనేది, అది కొంచెం నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ ఫిలింలో చూసుకుంటే సెకండ్ హాఫ్ ఇలా అయితే ఉంటుంది టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ. అండ్ ఈ మూవీ కనుక మీరు చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదన్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా, సాంగ్స్ చూసుకున్నా ఓకే అవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. మస్ట్ అండ్ వాచబుల్ ఫిలిం కదా, చూడడానికి ట్రై చేయండి అని చెప్తాను. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో నచ్చితే సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా గైస్.